ఈరోజు కోనంపేట గ్రామస్తుల కోరిక మేరకు చాలా మంది గ్రామస్తులు యువకులు అందరం కూడా అనుకొని ఒక బంధు లాంటి దానికి పిలుపునిచ్చిన దాంట్లో ప్రధానంగా మాకున్న సమస్యలు స్కూల్లో మెరుగైన విద్య కోసం ఇప్పుడు ఇక్కడ మీ పిహెచ్ సెంటర్కి వచ్చి దాదాపు ఒక అర్ధ గంట అయింది. పొద్దున 9 గంటలకు డిపార్ట్మెంట్తో సహా వచ్చి నేను చూసినప్పుడు కూడా ఇది క్లోజ్ అయి ఉండే. ఇప్పుడు 11 గంటలకు కూడా వచ్చి క్లోజ్ అయి ఉండే. ఇప్పుడు ఓపెన్ చేసిండ్రు. ఎంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఈ మేడం వాళ్ళ హైయర్ ఆఫీసర్కి ఫోన్ చేసినా కూడా వాళ్ళు రెస్పాండ్ కాకపోవడంతో ఈరోజు మరి దీనికి మేము గవర్నమెంట్ కార్యాలయానికి సహాయంగా మాకు మెరుగైన వైద్యం అందించట్లేదు అనే కోణంలో ఈ గ్రామస్తుల కోరిక మేరకు అందరం అనుకొని దీనికి మేము లాక్ వేయడం జరిగింది. తప్పకుండా కూడా అధికారులు స్పందించండి. మేము ఈరోజు ఒక కార్యాలయానికి తాళం వేస్తారంటే కూడా ఈరోజు అంగన్వాడీ టీచర్లు కావచ్చు, అంగన్వాడీ పై అధికారులు కావచ్చు, రెండవది పిహెచ్కి సంబంధించిన సబ్ సెంటర్కి సంబంధించిన వైద్యులు స్పందించలేదు అంటే రేపు మా కోనంపేట ప్రజలు ప్రాణాలు పోయినా కూడా వీళ్ళు స్పందించలేదు అనేది ఇదొక నిదర్శనంలాగా కనబడుతుంది. కాబట్టి దయచేసి మీ అందరికీ నమస్కారం చేసి చెప్తున్నా, మాది కోనంపేట గ్రామం, నిందెల మండల్. చాలా మారుమూల ప్రాంతం అని అందరూ మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆ మారుమూల ప్రాంతానికి ఎందుకు సేవలు చేయడానికి రావట్లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మేము ప్రధానంగా రోడ్డు, రవాణా, విద్య, వైద్యం, అంగన్వాడీ సెంటర్ని స్కూల్ దగ్గరికి షిఫ్ట్ చేయాలని చెప్పేసి ఈ మా కోనంపేట కూడా ప్రాథమిక సబ్ సెంటర్ వచ్చింది, దాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి డాక్టర్ చెప్పినప్పటికీ కూడా వాళ్ళు స్పందించలేదు. కోనంపేట సంబంధించిన ఇక్కడ కూడా ఈ ల్యాండ్ తీసుకొని నిర్మాణం చేయలేదు. వీళ్ళు కిరాయి ఉంటున్నారు. ఈ 11 గంటల వరకు వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి అడిగేది ఉంటే ఎవరు కూడా వీళ్ళకి రెస్పాండ్ కాలేదు. కాబట్టి ఈ రోజు ఈ కార్యాలయం తాళం వేయడం జరిగింది.